యంగ్స్టర్స్ ఏంటంటే దే లివ్ ఇన్ డిజిటల్ వరల్డ్ అండ్ రియల్ లైఫ్. అంటే ఇప్పుడు అట్ ద సేమ్ టైం వర్చువల్లో ఉంటారు, వాళ్ళు ఫోన్స్లో ఉంటారు, సోషల్ మీడియాలో ఉంటారు, అండ్ అట్ ద సేమ్ టైం రియల్ వరల్డ్లో కూడా మనం ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే కంపారిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసేదంతా రియలా అన్రియలా అనేది మనం తెలుసుకోవాలండి. వాట్ ఎవర్ వీ సీ అది కరెక్టా కాదా, లేదంటే వాట్ ఆర్ దే షోయింగ్, అంటే ఇట్ ఈస్ ద ట్రూత్ బట్ యాక్చువల్గా రెస్ట్రిక్టెడ్ ట్రూత్ లేదా రెస్ట్రిక్టెడ్ థింగ్సే మనకి వాళ్ళు షో చేస్తారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఓకే, నేను మేబీ వాళ్ళ చూపించే అంత నేను కాకపోవచ్చు, మేబీ ఐఎమ్ నాట్ లుకింగ్ గుడ్, మేబీ ఐఎమ్ నాట్ కాంపిటెంట్ ఇనఫ్, మేబీ ఐఎమ్ అంటే వాళ్ళతో నేను యాక్చువల్గా ఎదుట మనిషితో నేను పోల్చుకోవడం స్టార్ట్ అయ్యేసరికి నా సెల్ఫ్ ఎస్టీమ్ అనేది లో అయిపోతుంది. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఐ స్టార్ట్ లూజింగ్ మై కాన్ఫిడెన్స్. నేను ఇంకొకరితో కంపేర్ చేసుకుంటాను, ఇంకొక లైఫ్ స్టైల్తో నేను కంపేర్ చేసుకుంటాను. అంటే ఇక్కడ ఏంటంటే వాట్ ఈజ్ మై లైఫ్, నా లైఫ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్ ఏంటి, నా ఎన్విరాన్మెంట్ ఏంటి, నా పర్వ్యూ ఏంటి, వాట్ ఈజ్ ఇట్, నేను ఏంటి అనేది మనం ఆలోచించుకోకుండా సో వాట్ ఎవర్ ఈజ్ షోన్ అంటే ఆ రోజీ పిక్చర్ మనం చూసి అది రియల్ అనుకుంటాం. ఎప్పుడైతే మనం ఇప్పుడు రియల్టీకి ఆ రియల్కి డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోలేకపోతామో అప్పుడు ఏమవుతుందంటే ఐ స్టార్ట్ కంపేరింగ్ అండ్ ఐ స్టార్ట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది పెరిగిపోతుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎప్పుడైతే పెరుగుతుందో అది ఇండైరెక్ట్ గా మనం స్ట్రెస్ కి లీడ్ అవుతామండి.